హాయ్ అండి అందరికీ. ఈరోజు పిల్లలకు మంచి స్నాక్స్ బాక్స్ రెసిపీ చూపిస్తాను. చూడండి, ముందుగా పల్లీలు ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీద. ఇట్లా కలుపుతూ వేయించుకుంటున్నానండి. ఇట్లా వేగాలి, బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత పొట్టుతోనే వేసేస్తున్నాను నేను. మీకు పొట్టు లేదంటే ఇష్టం లేదంటే తీసేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా వేసేసుకుంటున్నాను. దాంట్లోనే ఎండు కొబ్బరి దంచుకున్నాను, దాన్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి దీన్ని. ఇలా పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం పిండి కలిపేసుకుందామండి. చూడండి, 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను నేను. దాంట్లోనే ఒక పావు కప్పు నెయ్యి కరిగించుకొని వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత ఇట్లా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ కూడా స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తాన్ని బాగా ముద్దలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా సాఫ్ట్గా ఉండాలి. పూరీ పిండి కలిపినట్లేనండి, సేమ్ అట్లే దీన్ని ఉండలుగా చేసుకుంటున్నాను. మీడియం సైజు ఉండలు అయితే సరిపోతాయి. తర్వాత మనం ఈ ఉండలన్నిటినీ పక్కన పెట్టేసుకున్నాను కదా, ఈ ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇట్లా పూరీలు చేసుకోవాలి. రౌండ్గా రాకపోయినా పర్లేదండి, ఎందుకంటే కజ్జికాయలు కదా చేసేది, దాన్ని చెక్క మీద పెడతాం కాబట్టి రౌండ్ ఏం అవసరం లేదు. ఇట్లా పల్చగా రుద్దుకోవాలి. కాకపోతే కొంచెం ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. చూడండి, ఇట్లా ఇవి తినడానికి చాలా బాగుంటాయి. లోపల పల్లీలు స్టఫ్ పెడుతున్నాం కాబట్టి చాలా హెల్త్కి కూడా మంచిదండి. పిల్లలకి బ్లడ్ కూడా బాగా పెరుగుతుంది బాడీలో. చూడండి, ఇట్లా పూరీలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. తర్వాత ఇలా కజ్జికాయల చెక్క తీసుకొని ఇట్లా పొడి పిండి స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత దాని మీద ఈ ముందుగా తయారు చేసి పెట్టుకున్న పూరీని వేసుకొని దీంట్లో మనం స్టఫ్ తయారు చేసి పెట్టాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని కొంచెం ఎక్కువగానే పెట్టుకోవచ్చు, అది కూడా మీ ఇష్టం అండి. ఇట్లా వాటర్తో తడిపేస్తే ఊడిపోకుండా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు. ఇలా వేసుకొని క్లోజ్ చేయాలి దాన్ని. చూడండి, ఇట్లా ఒత్తేస్తే ఈ ఎక్సెస్ ఉన్న పిండి మొత్తాన్ని తీసేసుకోవాలి. చాకు పెట్టి కట్ చేసేస్తున్నాను నేను. ఇలా నీట్గా చేసేసుకుంటే చూడండి వస్తుంది. ఇంకా కజ్జికాయ ఇంకా నీట్గా ఉండాలి అంటే, అందంగా కనిపించాలంటే ఈ చివర్లో కట్ చేసేయాలి. అగో ఇట్లా ఈ చివర్లో కట్ చేస్తే చాలా బాగుంటుంది, చూడడానికి కూడా షేప్ బాగా వస్తుంది. ఇలా అన్నిటినీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కళాయిలో ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఇట్లా ఒక్కొక్క దాన్ని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 వైపులు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి తీసిన తర్వాత ఇంకా రెడ్ కలర్లోకి గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. మీడియంగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, తర్వాత కలర్ బాగా చేంజ్ అవుతాయి. మీడియం ఫ్లేమ్లో చేస్తేనే బాగా వస్తాయి. చూడండి, కజ్జికాయలు రెడీ అయిపోయాయి. పిల్లలకి హెల్దీ స్నాక్స్ రెసిపీ అండి, మీరు ట్రై చేయండి.